విజయవాడలో లక్ష్మీ చెన్నకేశవ టెంపుల్ నుంచి వైకుంఠ ఉత్సవాల గురించి అందించేందుకు మా ప్రతినిధి యోగానంద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. యోగానంద్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? అంటే భక్తుల రద్దీ ఎలా ఉంది? అక్కడ భక్తులకి సంబంధించినటువంటి సౌకర్యాలు ఏ విధంగా కల్పిస్తున్నారు అక్కడ అధికారులు? సౌమ్య, ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్తులంతా భారీ ఎత్తున క్యూలో నిలబడి ఉన్నారు. తమ దైవాన్ని అయితే కొలుచుకునేందుకు, దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా క్యూ లైన్ లో బారులుతారు. దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ఇప్పటికీ అధికారులు పూర్తి చేసి ఎక్కడా పీస్ఫుల్ గా కూడా ఎక్కడా కూడా చిన్న ఇబ్బందులు రాకుండా భారీ గేర్ల ద్వారా ఏర్పాటు చేసి క్యూ లైన్ లో కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా భారీ ఎత్తున పోలీసులు మోహరించి ఒక్కొక్కరిగా కూడా తోసుకునే ఏర్పాట్లు ఎక్కడ లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచినే అధికారులు ఇక్కడే ఉండి, ముఖ్యంగా ఆర్డీఓ ఇక్కడే ఉండి ఆ పరిస్థితిని పూర్తి రాత్రి 11 గంటల నుంచి ఇక్కడే ఉండి ఆ పరిస్థితిని పూర్తిగా కూడా అంచనా వేస్తూ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇటు పోలీసుతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తాం. ముఖ్యంగా తెల్లవారుజాము నుంచి భక్తులంతా పెద్ద సంఖ్యలో కూడా తమ దేవాదేవుని దర్శించుకునేందుకు కూడా పెద్ద ఎత్తున బారులు తీయారు. దర్శనం అన్ని చోట్ల కూడా పీస్ఫుల్ గా, ఇప్పటికైతే అన్ని చోట్ల కూడా పీస్ఫుల్ గా కంప్లీట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, అలాగే అనంతపురం నగరంలోని మనం చూస్తున్న ప్రస్తుతం మనం విజువల్స్ చూస్తున్న లక్ష్మీ చెన్నకేశ్వర టెంపుల్, ఇలా ప్రఖ్యాత టెంపుల్స్ అన్ని కూడా ఇప్పటికే భక్తులతో నిండి ఉన్నాయి. ఏర్పాట్ల గురించి మనతో మాట్లాడేందుకు ఆర్డీఓ గారు, అలాగే డిఎస్పీ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్ ఏర్పాట్లన్నీ కూడా? రాత్రి నుంచి ఇక్కడే ఉన్న ఏర్పాట్లను ఎలా చేశారు సార్? ముఖ్యంగా ప్రజలందరికీ ఈరోజు ముక్కాటి ఏకాదశి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. రాత్రి పూజా కార్యక్రమాలు అయిన తర్వాత 11 గంటల నుంచి కూడా భక్తులందరికీ ప్రవేశ ద్వారం, ఉత్తర ద్వార ప్రవేశం, ఏదైతే మనం వైకుంఠ ఏకాదశి రోజు ఉత్తర ద్వార ప్రవేశం చేస్తే ముక్తి ప్రసాదిస్తారు దేవుడు అనేది నమ్ముతారో, అది ఇక్కడ ఈ అనంతపురం జిల్లాలో చెన్నకేశ్వర స్వామి ఆలయంలో ఉంది. కాబట్టి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా జరుగుతుంది. దానికి సంబంధించిగా సుమారు 80,000 నుంచి 90,000 మంది వస్తారని చెప్పి అంచనా మాకుంది. కాబట్టి దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంటు, ఎలక్ట్రిసిటీ, మెడికల్, మున్సిపల్ సిబ్బందితో అందరూ కలిపి శానిటేషన్ వర్క్స్ కానీ, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ, లేదా వైద్య ఆరోగ్య శాఖతో కానీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని పక్కాగా బ్యారికేడింగ్ చేసి ఎవ్వరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాత్రి 11 గంటల నుంచి దర్శనాలు ఏర్పాటు చేస్తున్నాం. సుమారు ఇప్పటి వరకు 45,000 మంది దాకా దర్శనాలు అయిపోయినాయి. ఇది సాయంత్రం వరకు కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి భక్తులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, తొందరపడకుండా నిదానంగా సాయంత్రం వరకు ఎలాంటి ఆటంకం లేకుండా నిరంతరాయంగా దర్శన ప్రవేశం అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని దర్శించుకోవడానికి ఇబ్బంది పడకుండా నిదానంగా వాళ్ళు సౌకర్యంగా ఉండేటప్పుడు టైం చూసుకొని తక్కువ రద్దీ ఉన్నప్పుడు వస్తే హ్యాపీగా వాళ్ళు దర్శనం చేసుకోవచ్చు చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి హడావిడిగా వచ్చి ఇక్కడ క్యూలో ఎక్కువసేపు నిలబడకుండా రద్దీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు సాయంత్రం వరకు మనం దర్శనం ఏర్పాటు చేశాం. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రావాల్సిందిగా అందరికీ భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, డిఎస్పీ గారు మా మాట్లాడుతున్నాం. సార్, తిరుపతి ఘటన దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు ఎలా చేస్తారు? ముఖ్యంగా తొగ్గిసాట్లు జరగకూడదు, ఎందుకంటే పెద్ద సంఖ్యలో కూడా ఈ టెంపుల్ భక్తులు హాజరవుతూ ఉంటారు. ఎలా ఏర్పాట్లు చేస్తారు? అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం తిరుపతి సంఘటన దృష్టిలో పెట్టుకొని ఎక్కువ మందిని బందోబస్తులో ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి మన ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, నేను, తర్వాత మన టౌన్ ఇన్స్పెక్టర్స్ ఆధ్వర్యంలో పగడబందిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి చాలా మంది దర్శనం చేస్తున్నారు. అనుకున్న దానికన్నా ఎక్కువ మంది చేశారు. ఇప్పుడు ఈ రోజు ఉదయం మళ్ళీ 6 నుంచి 4 ఇన్స్పెక్టర్లు, డిఎస్పీ ఆధ్వర్యంలో 4 ఇన్స్పెక్టర్లు, ఆర్డీఓ గారు కూడా ఇక్కడే పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. తర్వాత స్టాఫ్ వచ్చేసి 150 మందిని పెట్టడం జరిగింది. ఈ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పీస్ఫుల్ జరిగిపోతుంది. ఎక్కడ ఏం చిన్న ఇన్సిడెంట్ కూడా లేదు. ఆస్కారం ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. అది ఇక్కడ ఏర్పాట్లు కూడా మన ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో మంచిగా జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, లేకపోతే క్యూ లైన్స్ మెయింటెనెన్స్, దీనికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, వీటన్నిటి టెంపుల్ కానీ ఇవన్నీ బాగా జరుగుతున్నాయి. సో భక్తులు ఇక్కడ పుష్ చేసుకోకుండా నిదానంగా, వాళ్ళకి సమయం ఉంది, మధ్యాహ్నం దాకా ఉంది కాబట్టి పుష్ చేసుకోకుండా నిదానంగా వాళ్ళ యొక్క దైవాన్ని దర్శనం చేసుకుని వెళ్ళాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. భారీ ఎత్తున క్యూఆర్లు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఆ క్యూఆర్లు కూడా ఎవరు కూడా తోసుకోకుండా, ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. దాదాపుగా దేవదేవుని దర్శించుకునేందుకు ఎవరు కూడా భక్తులు ఇబ్బంది పడవద్దు. సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి అందరూ కూడా చిన్నపిల్లలు వస్తుంటారు కాబట్టి ఎవరు కూడా తోసుకోకుండా నిదానంగా వచ్చి వీళ్ళలో కూడా పోలీస్ శాఖ, ముఖ్యంగా ఆర్డీఓ కూడా రాత్రి నుంచి ఇక్కడే ఉండి ఎక్కడా కూడా ఎటువంటి చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఇటు దేవాదాయ శాఖతో కానీ, ఇటు మున్సిపల్ సిబ్బందితో కానీ అన్ని సిబ్బందితో కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. క్యూఆర్లు కూడా ఒకేసారి అన్ని వదలకుండా కొద్దిగా వదులుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. దాదాపుగా చూస్తున్నాం టెంపుల్లో ఇప్పటికే 40 నుంచి 50,000 మంది దర్శనం పూర్తి అయ్యేట్లు తెలుస్తుంది. దాదాపు సాయంత్రానికి 1,00,000 కౌంట్ కూడా దాటే అవకాశం ఉందంటే కూడా
మనకు వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా 1,00,000 మంది పైగా భక్తులు దర్శించినప్పుడు చిన్న చిన్న సంఘటనలు కూడా జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా బారికేట్ల ద్వారా కూడా ముఖ్యంగా ఎండకు వస్తే శామియాలు కూడా రక్షణకు వేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కొంతమంది భక్తులు మహిళా భక్తులు మనం మాట్లాడే ప్రయత్నించడం ఎలా ఉందండి. దర్శనం ఎట్లా ఎప్పుడు వచ్చారు క్యూరియన్ లేకమ్మా? 6కి వచ్చాము. బాగున్నాయి మీకు ఏర్పాట్లు? ఎక్కడ చాలా ఇబ్బంది బాగున్నాయి. ఇబ్బంది ఏం లేదమ్మా? పిల్లలతో కూడా వచ్చారు, ఇబ్బంది ఏం లేదా? ఏమి ఇబ్బంది లేదు. మీకు ఎలా ఏర్పాట్లు బాగున్నాయమ్మా? చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తున్నారు. ఇబ్బంది ఎక్కడ ఇబ్బంది ఎక్కడా లేదండి. చూస్తున్న భక్తులంతా కూడా చిన్న పిల్లలు కూడా క్యూలకు వేసుకోవచ్చు, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు, దర్శనం పీస్ఫుల్ గా అవుతుంది మాకంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.